వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై రైతులు సమరశంఖం పూరించారు. బాధిత రైతులకు మద్దతుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది భూసేకరణ కాదు, రైతులకు సమాధి చేసే సేకరణని డాక్టర్ విశారదన్ మహారాజ్ మండిపడ్డారు. కాడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లోని 1197 ఎకరాలకు లాక్కోవడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. భూములు ఇవ్వబోమని అడిగితే ఎమ్మెల్యే జైలుకు పంపిస్తానని బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేకు తగిన బుద్ధి రైతులు చెబుతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీల భూముల్లో కాకుండా మీ బోందలపై ఇండస్ట్రియల్ పార్కులు నిర్మించుకోవాలని ధ్వజమెత్తారు. ఖమ్మం బాధితుల తరహాలోనే పోరాటం చేసి హక్కులు సాధించుకుంటామని, ప్రతి రైతు రాజీ లేని యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు అడుగు వెనక్కి వేసేది లేదని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉన్న కాళ్ళాపూరు, రాపోల్ గ్రామాల్లో గవర్నమెంట్ ఒక 15 రోజుల క్రితం 1450 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్నట్టుగా గెజిట్ వచ్చింది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీగా, ధర్మ సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది దుర్మార్గమైన రాజ్యాంగేతర ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. ఇది వెంటనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ జిల్లా కలెక్టరు ఈ పద్ధతిని, ఈ ఇచ్చిన నోటీస్ని, గెజిట్ నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకోమని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఇక్కడ వారసత్వంగా వస్తున్నటువంటి పట్టా భూములు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి లావణ్య భూములు, ఈ భూములలో ఈ గ్రామంలోనే దాదాపుగా 587 ఎకరాలని సేకరించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరి భూములు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింల భూములు. ఒక్క అప్పర్ కాస్ట్ భూమిని టచ్ కూడా చేయట్లేదు. ఇంతకన్నా దుర్మార్గమైన చర్య దేశంలో, రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నాం. ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి మిగులు భూములు ఉన్నాయో, ఏ కులాలకి వారసత్వంగా 100,000 ఎకరాల భూములు వారసత్వంగా వస్తున్నాయో, ఎవరి భూములు ల్యాండ్ సీలింగ్ కింద పోయేంత భూములు ఏ కులాలకు ఉన్నాయో ఆ కులాల భూములు ముట్టుకోవాలి. కానీ ఆ కులాల భూములు ముట్టుకోకుండా పేదలైన వారి భూములు, సాకలోల భూములు, కుర్మగొల్లల భూములు, ముష్టిగొల్లల భూములు, ముదిరాజుల భూములు, మాలామాదిగల భూములు, సాకలి మంగలి కుమ్మరోల భూములు, వీళ్ళ భూములు లాక్కుంటారా అరెకరం ఎకరం? ఇంతకన్నా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో తీవ్ర పోరాటానికి, తీవ్ర యుద్ధానికి ప్రభుత్వం మీద విత్డ్రా చేసుకునేంత వరకు ఈ 2 గ్రామాలని కలిపి ఒక భారీ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. దానికి ముందు అధ్యయనంగా మా బీసీఎస్